అపూర్వ వస్తువు. భవానీ నగరంలో జయవర్మ అనే ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకు జయపాలుడు, విజయుడు, జయుడు అని ముగ్గురు కుమారులు ఉండేవారు. వారి మధ్య వయసులో గాని, రూపురేఖల్లో గాని, విద్య వినయంలో కానీ అట్టే వ్యత్యాసం ఉండేది కాదు. నిజంగా ఆ అన్నదమ్ములు చాలా బుద్ధిమంతులు, అన్యోన్య ప్రేమ గలవారు. వారి మధ్య రహస్యాలే లేవు. ఒక్క విషయం మటుకు వారు ఒకరితో ఒకరు చెప్పుకుని ఎరుగరు. అదేమంటే వారు ముగ్గురు కూడా భవానీ నగరపు రాజకుమార్తెను ప్రేమించారు. ఆమెనే ఎప్పటికైనా ఎలాగైనా సరే పెళ్లాడి తీరాలని గట్టిగా తీర్మానించుకున్నారు. వారు ముగ్గురు ప్రతి సాయంకాలము రాజసౌద్యం పక్కగా ఊరి వెలుపల గల ఉద్యానవనానికి షికారుకు వెళ్ళేవారు. వారు వెళ్లే వేళకు రాజకుమార్తె నిరుపమాదేవి రాజభవనం పైన విహారం చేస్తూ వారికి కనిపించేది. ఒక్కొక్క రోజు ఆమె వీణ వాయిస్తూ సంధ్యారాగాలు ఆలాపన చేయటం కూడా వారికి వినిపించేది. కానీ ఆ అన్నదమ్ములు మటుకు తమలో తాము రాజకుమార్తెను గురించి ఎన్నడూ మాట్లాడుకునేవారు కారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు జయవర్మ తన కుమారులను ముగ్గురిని పిలిపించి ఈ విధంగా హెచ్చరించాడు. కుమారులారా, నేను వృద్ధుణ్ణైపోయాను. నేను సంపాదించిన ధనమంతా మీరు సుఖంగా జీవనం చేయవచ్చు, కానీ అది పురుష లక్షణం కాదు. మీకు వివాహం చేసుకునే వయసు దగ్గర పడింది. వివాహ అనంతరం మీకు వేరువేరు సంసారాలు ఏర్పడతాయి, బిడ్డలు కలుగుతారు. క్రమంగా ధనం తరిగిపోగలదు. అందుచేత మీరు పురుష ధర్మంగా దేశ పర్యటన చేసి ధనం ఆర్జించండి. తర్వాత వివాహాలు చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించండి. పితృవాక్య పాలకులైన ఆ యువకులు తండ్రి చెప్పిన ఈ మంచి సలహాను శిరసావహించిన వారై మంచి ముహూర్తాన కొంత ధనంతో ఇల్లు వెడలి ఉత్తరాభిముఖులై బయలుదేరారు. అంటే ఉత్తరం వైపు బయలుదేరారు. ఒక రోజల్లా నడిచి మహావటమనే సంత నగరం చేరారు. ఆ సంతలో అన్నదమ్ములు ముగ్గురు తమకు నచ్చిన సరుకులు కొన్నారు. ఆనాడు శివరాత్రి. మర్నాడు ఉదయం బయలుదేరి ముగ్గురు మూడు దిక్కులు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే శివరాత్రి నాటికి ఇక్కడే ఈ మహాపటం సంతలోనే కలుసుకునేటట్లు నిర్ణయం చేసుకున్నారు. చూస్తూ ఉండగానే వారాలు నెలలు గడిచాయి. మళ్ళీ శివరాత్రి వచ్చింది. మహాపటంలో సంత గొప్పగా జరుగుతోంది. ఎన్నడూ రాని అపురూప వస్తువులెన్నో ఆ ఏడు సంతకు వచ్చాయి. అందరిలోకి చిన్నవాడైన జయుడు అనుకున్న ప్రకారం సంత వద్దకు చేరుకున్నాడు. గడిచిన సంవత్సర కాలంలో అతను ఎంతో ధనం ఆర్జించాడు. అందుచేత అన్నలు వచ్చేలోపుగా తన దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత ఖర్చు చేసి ఏదైనా అపురూప వస్తువును కొందామనుకున్నాడు. ఎన్నో వస్తువులు కనిపించాయి. వాటిలో ఒకటి జయుణ్ణి ఆకర్షించింది. అదొక నిమ్మపండు. కానీ అది మామూలు నిమ్మపళ్ళ లాంటిది కాదు. ఎవ్వరు ఎలాంటి భయంకర వ్యాధితో బాధపడుతూ ఉన్నా సరే ఆ పండు కోసి నోట పిండితే తక్షణం ఆ వ్యాధి నయమైపోతుంది. 1000 వరహాలకు ఆ నిమ్మపండును కొని జయుడు అన్నల కోసం సంతలో వెతకసాగాడు. ఆ రోజునే విజయుడు కూడా అనుకున్న ప్రకారం అక్కడికి తిరిగి వచ్చాడు. అతనికి కూడా వ్యాపారం అచ్చి వచ్చింది. అతను కూడా సంతలో ఒక అపురూపమైన వస్తువును 1000 వరహాలిచ్చుకున్నాడు. అదేమిటంటే ఒక తివాసి. అయితే మామూలు తివాసి మటుకు కాదు. దాని మీద కూర్చొని ఎక్కడికి పోవాలంటే అక్కడికి క్షణంలో పోవచ్చు. అందరికన్నా పెద్దవాడు జయపాలుడు కూడా ఆ రోజే తిరిగి వచ్చాడు. అతని వద్ద కూడా చాలా ధనం పోగైంది. అతను కూడా ఎన్నో అపురూప వస్తువులను బేరం చేశాడు. ఆఖరికి ఒక చిన్న దుకాణంలో అతనికి ఒక అద్దం దొరికింది. దాని విలువ 1000 వరహాలని చెప్పాడు దుకాణదారు. మామూలు అద్దానికి 1000 వరహాలు ఎందుకు? ఈ అద్దంలో గల విశేషం ఏమిటి అన్నాడు జయపాల్. అయ్యా, ఇది అందం చూసుకునే అద్దం కాదు. మీరు ఎవరిని తలుచుకొని ఈ అద్దంలోకి చూస్తే వారు ఆ క్షణం ఉన్న స్థితిలో కనిపిస్తారు అన్నాడు దుకాణదారు. జయపాలుడు మనసు చటుక్కున నిరుపమాదేవి వైపు పోయి ఆమెను ఒక్కసారి చూడాలన్న అభిలాష కలిగింది. అతను సంకోచించకుండా దుకాణదారు 1000 వరహాలు ఎంచి ఇచ్చి అద్దం పుచ్చుకున్నాడు. నిరుపమాదేవిని తలుచుకొని అద్దంలోకి చూశాడు. మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగి గుండె బరువెక్కింది. ఎందుకంటే ఆ అద్దంలో జయపాలుడికి రాజకుమార్తె కనిపించింది. కానీ ఆమె మరణబాధలో ఉంది. వైద్యుడు నాడి పరీక్షించి పెదవి విరిచి తల అడ్డంగా తిప్పుతున్నాడు. ఆమె జీవితం క్షణాల్లో ఉంది. చూస్తే తాను సరిగ్గా ఒక్కరోజు ప్రయాణపు దూరంలో ఉన్నాడు. కానీ తను వెళ్ళేసరికి అంతా అయిపోయేలా ఉంది. చెమ్మగిల్లి సరిగ్గా కనిపించిన కళ్ళతో దుఃఖం చేత తూలుతూ జయపాలుడు దుకాణం దాటి కొద్ది దూరం వచ్చాడో లేదో విజయుడు అతనికి ఎదురై అన్నా అని పలకరించాడు. జయపాలుడు ప్రాణం కొంత తేరుకుంది. చూడు విజయ అంటూ అతను అద్దంలో రాజకుమార్తె దుస్థితిని అతడికి చూపాడు. చూపి, ఈ ఘోర సమయంలో మనం ఇంత దూరాన ఉండిపోయాం. అదే నా విచారం అన్నాడు. నీకా భయం వద్దు అన్నాడు విజయుడు. చంకలో ఉన్న తివాసీ విప్పి నేల మీద పరుస్తూ. దీని మీద కూర్చొని ఒక్క క్షణంలో
మనం రాజకుమార్తె శయ్య వద్ద వాలవచ్చు అన్నాడు. జైపాలుడికి మరికొంత ఉత్సాహం వచ్చింది. పరిచిన తివాసీ మీద వాళ్ళిద్దరూ ఆసీనులు కాబోతున్న సమయంలో అన్నలారా అంటూ జయుడు వచ్చాడు. మాట్లాడడానికి వ్యవధి లేదు. వేగిరం తివాసీ మీద కూర్చో, కడసారి నిరుపమాదేవిని ప్రాణంతో ఉండగా చూచి వద్దాం అన్నాడు విజయుడు. మారు మాట్లాడకుండా జయుడు తివాసి మీద కూర్చున్నాడు. మరుక్షణం వారు భవానీపుర రాజసౌధంలో నిరుపమాదేవి మరణశయ్య పక్కనే ఉన్నారు. జయుడు ఆమె సమీపానికి వెళ్లి తన వద్ద ఉన్న నిమ్మపండును కోసి పాలిపోయిన ఆమె పెదవుల మధ్య రసాన్ని పిండాడు. మరుక్షణమే రాజకుమార్తెలో ఆశ్చర్యకరమైన మార్పు కలిగింది. ఆమె ముఖానికి తిరిగి కాంతి వచ్చింది. కొద్ది క్షణాల్లో ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చున్నది. అక్కడ ఉన్నవారంతా ఆనంద బాష్పాలు రాల్చారు. రాజబంధువుల ఆనందం కన్నా సోదరుల పట్ల రాజుగారు కనబరిచిన కృతజ్ఞత అపారమైంది. ఆయన ముగ్గురు సోదరులు చేతులను పట్టుకొని, నాయన్లారా, మీరు నా కుమార్తెను బతికించడానికి స్వర్గం నుంచి అవతరించిన దేవతలు గాని మానవ మాతృలు కారు. మీరు నా ఇంటనే ఉండి నా కుమార్తె వివాహం అయ్యే వరకు నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు. అన్నదమ్ములు సమ్మతించారు. అయితే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. తన కుమార్తె వ్యాధి కుదిరిచ్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని రాజు చాటించి ఉన్నాడు. ఆ ప్రకారం ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ఆమెనిచ్చి చేయటానికి రాజు నిశ్చయించాడు. ఈ గౌరవం ముగ్గురులోనూ ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజు మంత్రిని పురమాయించాడు. అయితే ముగ్గురి కథనము విన్న మీదట మంత్రి కూడా అయోమయంలో పడ్డాడు. రాజకుమార్తె ప్రాణం కాపాడిన వాడు ముగ్గురులో ఎవరైనట్లు? జైపాలుడు తన అద్దంలో కనిపెట్టకపోతే నిరుపమాదేవి వ్యాధిని గురించి వారికి తెలిసే ఉండదు. విజయుడు తివాసి సహాయం లేకపోతే వారు సమయానికి రాగలిగే ఉండరు. జయుడు నిమ్మపండు లేకపోతే ఆమె వ్యాధి నివారణ అయ్యుండేదే కాదు. పోని రాజకుమార్తెను ఎవరు పెళ్లాడతారో మీలో మీరు తేల్చుకొని చెప్పండి అని అన్నదమ్ములను అడిగితే ఎన్నడూ తగులాడిన ఆ సోదరులు ఆమెను నేనే పెళ్లాడాలి అంటే నేనే పెళ్లాడాలి అని వాదించసాగారు. మహాప్రభు, ఇది తార్కీల వల్ల గాని తేలదు. సభ ఏర్పాటు చేసి గొప్ప తార్కీలను పిలిపించి సమస్య ఇద్దాం అన్నాడు మంత్రి. రాజు సరే అన్నాడు. కొద్ది రోజుల్లో సభ ఏర్పాటైంది. రోజుల తరబడి వాగ్వాదాలు జరిగాయి. సమస్య ఉన్న చోటనే ఉండిపోయింది. చిట్ట చివరకు రాజకుమార్తె నిరుపమాదేవి జోక్యం కలిగించుకున్నది. ఈ సమస్యను పరిష్కరించే మార్గం సూచించడానికి తనకు కూడా అవకాశం ఇవ్వమని సదస్యులను వేడుకున్నది. తాము పరిష్కరించలేని సమస్యను ఆమె పరిష్కరిస్తుందా అని దిట్టలు వంటి తార్కీలు ఆశ్చర్యపడ్డారు. మీరంతా కూడా తప్పుతోవని ఆలోచిస్తున్నట్లు నాకు తోస్తోంది. నా ప్రాణం కాపాడటానికి ఈ ముగ్గురు సోదరుల్లో ఎవరు ఎక్కువ బాధ్యులనే విషయం మీరు విత్కరిస్తున్నారు. ముగ్గురు సమంగానే బాధ్యులు. అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు ఉపేక్షించారు. అదేమిటంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారనేది. జైపాలుడి అద్దం, విజయుడు తివాసి, జయుడు నిమ్మపండు మూడు నాకు ప్రాణదానం చేశాయి. అయితే జైపాలుడి అద్దం జైపాలుడు కొన్నది. దానిలో ఆయన ఇతరులను చూడవచ్చు. విజయుడు తివాసి విజయుడికి ఉన్నది. దానిపైన ఆయన ఇతర స్థలాలకు వెళ్ళవచ్చు. కానీ జయుడు నిమ్మపండు ఖర్చయిపోయింది. దానితో ఆయన మరెవ్వరిని బ్రతికించుకోలేడు. నాకు భర్త కాగలవారెవరో తమరందరూ ఆలోచించి ఇప్పుడు నిర్ణయించండి అన్నది రాజకుమార్తె. నిరుపమాదేవి బుద్ధి సూక్ష్మతకు అందరూ హర్షించారు. ఆమెకు జయుడికి వైభవంగా వివాహం జరిగింది. జయుడు తనకు అన్ని విధాలా తోడ్పడిన అన్నలిద్దరినీ గొప్పగా గౌరవించాడు. తన కుమారులు ఈ విధంగా ప్రయోజకులైనందుకు జయవర్మ కూడా సంతోషించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.